ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ క్యాంపస్ స్టూడెంట్స్. సో ఈ వీడియోని ఫస్ట్ లైక్ చేసి హైప్ చేయండి సో దాట్ ఇట్ విల్ రీచ్ అవర్ సిపి గేట్ స్టూడెంట్స్. సో అది అన్నట్టు నెక్స్ట్ ఈ వీడియోలో మెయిన్ థింగ్ ఏంటంటే స్పెషల్ కేటగిరీ సీట్స్ అని కొన్ని ఉంటాయి. ఓకేనా, ప్రతి క్లాస్లో స్పెషల్ కేటగిరీ సీట్స్ ఒకటి అట్లా ఉంటుంది అన్నట్టు. 2 సీట్లు 3 సీట్లు స్పెషల్ కేటగిరీకి సెపరేట్గా ఉంటాయి. అవి ఆ స్పెషల్ కేటగిరీ క్యాండిడేట్స్ తోటి మాత్రమే ఆ సీట్స్ అనేవి ఫిల్ చేస్తారు. సో ప్రతి క్లాస్లో ఉస్మానియా యూనివర్సిటీలో కానీ, కాకతీయ కానీ, ఏదైనా ప్రైవేట్ కాలేజ్లో కానీ, గవర్నమెంట్ కాలేజ్లో కానీ ఎక్కడైనా ఒక క్లాస్లో ఒక 40 మంది ఉన్నారు అంటే అందులో కంపల్సరీ స్పెషల్ కేటగిరీకి అలాట్ అయిన సీట్స్ ఉంటాయి. ఆ స్పెషల్ కేటగిరీ సీట్స్ అనేవి వాళ్ళతో మాత్రమే ఫిల్ చేస్తారు. ఓకే, సో ప్రజెంట్ ఏంటంటే స్పెషల్ కేటగిరీలో ఒకటి ఎన్సీసీ, ఇంకొకటి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు, డిజబిలిటీ స్టూడెంట్స్ వాళ్ళు కూడా స్పెషల్ కేటగిరీ కిందకే వస్తారు. నెక్స్ట్ క్యాప్, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్స్ వీళ్ళు కూడా స్పెషల్ కేటగిరీ కిందకే వస్తారు. స్పోర్ట్స్ లేదు, ఎన్ఎస్ఎస్ లేదు. మళ్ళీ చెప్తున్నా, స్పోర్ట్స్ లేదు, ఎన్ఎస్ఎస్ లేదు. సో ఇది అన్నట్టు ఓన్లీ 3 ఉంటాయి స్పెషల్ కేటగిరీకి సంబంధించి. అది ఎప్పుడు జరుగుతుంది కౌన్సిలింగ్, ఎప్పుడు అలర్ట్ చేస్తారు, అండ్ ఎట్లా సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అంటే కౌన్సిలింగ్ అనేది ఎట్లా అటెండ్ కావాలి, ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకురావాలని డీటెయిల్డ్గా డిస్కషన్ చేస్తా. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. సో స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. నార్మల్ క్యాండిడేట్సే ఉంటారు మ్యాక్సిమం. ఎవరో కొంతమంది స్పెషల్ కేటగిరీ ఎన్సీసీ కానీ, డిజబిలిటీ ఉన్న వాళ్ళు కానీ, క్యాబ్ వాళ్ళు కానీ ఉండొచ్చు ఎక్కడైనా. సో వాళ్ళకి షేర్ చేయండి. కొంతమంది ఉంటారు, ఆ కొంతమందికి షేర్ చేయండి. సో ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ఫుల్ టు దెమ్. స్పెషల్ కేటగిరీ సీట్స్ అనేవి నేను చెప్పిన కదా ఆల్రెడీ. స్పెషల్ కేటగిరీ సీట్స్కి మనకి ఎప్పుడు కౌన్సిలింగ్ జరుగుతుంది అంటే ఫస్ట్ ఫేజ్ అయిపోయిన తర్వాత కౌన్సిలింగ్ జరుగుతుంది. సో ఫస్ట్ ఫేజ్లో స్పెషల్ కేటగిరీ సీట్స్ అనేవి ఫిల్ కావు. మళ్ళీ చెప్తున్నా, స్పెషల్ కేటగిరీ సీట్స్ అనేవి ఫస్ట్ ఫేజ్లో ఫిల్ కావు. ఓకేనా, ఎందుకు ఫిల్ కావంటే అవి స్పెషల్ కేటగిరీ సీట్స్ క్లాస్కి 1 2 సీట్స్ ఉంటాయి కాబట్టి అవి ఇక సెకండ్ ఫేజ్లో ఫిల్ చేస్తారు. ఫస్ట్ ఫేజ్లో ఒక డిజబిలిటీ పర్సన్ కానీ, ఒక ఎన్సీసీ పర్సన్ కానీ, ఒక క్యాప్ అంటే చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సన్ కానీ ఎవరైనా ఉంటే ఫస్ట్ ఫేజ్లో మీరు నార్మల్గానే అందరు క్యాండిడేట్స్ లాగా సర్టిఫికేషన్ వెరిఫికేషన్, ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకోవాలి అండ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. సీట్ అలాట్మెంట్ అవుతుంది, మీకు నార్మల్గా అవుతుంది. ఓకేనా, అండ్ అందరు క్యాండిడేట్స్ లాగానే మీరు కూడా ఈక్వల్. మీకు స్పెషల్ కేటగిరీ ఉన్నా కూడా అది ఫస్ట్ ఫేజ్లో ఉండదు. ఫస్ట్ ఫేజ్లో ఎక్కడ అడగదు మీకు. ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్లో, వెబ్ ఆప్షన్స్లో ఎక్కడ అడగదు మీకు. స్పెషల్ కేటగిరీకి సంబంధించింది ఏది అడగదు. ఓన్లీ స్పెషల్ కేటగిరీ అనేది సెకండ్ ఫేజ్లో ఉంటుంది. సో ఫస్ట్ ఫేజ్లో మీరు ట్రై చేయుర్రి. ఎన్సీసీ వాళ్ళు కానీ, ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్నోళ్ళు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు, డిజబిలిటీ ఉన్నోళ్ళు, నెక్స్ట్ చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్స్ ఎవరైనా ఉంటే మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఫేజ్లో నార్మల్గా ట్రై చేయుర్రి. స్పెషల్ కేటగిరీ ఉండదు. మీకు వచ్చిన ర్యాంక్ ఒకవేళ మంచిగా ఉందనుకోండి, ఫస్ట్ ఫేజ్లోనే మీకు అనుకున్న సీట్ వస్తుంది. ఓకేనా, అనుకున్న సీట్ వస్తుంది. ఇక సెకండ్ ఫేజ్ మీరు పెట్టుకోని అవసరం లేదు. ఒకవేళ ఫస్ట్ ఫేజ్లో మీరు అనుకున్న సీట్ రాకపోతే సెకండ్ ఫేజ్లో ట్రై చేయాలి. సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని ట్రై చేయాలి. సెకండ్ ఫేజ్లో ఎన్సీసీ సీట్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళ సీట్స్, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సన్ క్యాబ్ వాళ్ళ సీట్స్ ఫిల్ చేస్తారు. ఓకే, సో వీళ్ళకు ఇప్పుడు సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ కంటే ముందే ఫస్ట్ ఫేజ్ అయిపోయిన తర్వాత సెకండ్ ఫేజ్ స్టార్ట్ కాకముందుకు మధ్యలో ఈ స్పెషల్ కేటగిరీ వాళ్ళకు డేట్స్ ఇస్తారు. స్పెషల్ డేట్స్ ఇస్తే పిలుస్తారు. ఉస్మానియా యూనివర్సిటీ డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ బిల్డింగ్కి పిలుస్తారు. ఉస్మానియా యూనివర్సిటీ డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ బిల్డింగ్స్ పిలిచిన తర్వాత మీకు అక్కడ కౌన్సిలింగ్ జరుగుతుంది. ఓకేనా, సో సెకండ్ ఫేజ్కి ఫస్ట్ ఫేజ్ అయిపోయిన తర్వాత సెకండ్ ఫేజ్ స్టార్ట్ కాకముందుకే మిమ్మల్ని పిలుస్తారు. ఎవరైతే స్పెషల్ కేటగిరీ ఉన్నారో వాళ్ళు మీ సర్టిఫికేట్స్, ఒకటి ర్యాంక్ కార్డు, ఒకటేమో స్పెషల్ కేటగిరీకి సంబంధించిన ఎన్సీసీ కానీ, పిహెచ్సి కానీ, క్యాబ్ కానీ దానికి సంబంధించిన సర్టిఫికేట్ జిరాక్స్, అంతే. ఏం ఉండేది కాడ ఎక్స్ట్రా తీసుకోవాల్సింది కూడా ఏం అవసరం లేదు. ఒక ర్యాంక్ కార్డును, ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటే ఎన్సీసీ, పిహెచ్సి అయితే పిహెచ్సి, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి సదరం సర్టిఫికేట్ ఉంటుంది అది అన్నట్టు. లేదంటే క్యాబ్ వాళ్ళు ఉంటే క్యాబ్ వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. సెపరేట్ ఆఫ్లైన్లో జరుగుతుంది, ఆన్లైన్ కాదు. ఆఫ్లైన్లో కౌన్సిలింగ్ జరుగుతుంది. డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ బిల్డింగ్ ఉస్మానియా యూనివర్సిటీ, అలా ఉస్మానియా యూనివర్సిటీ బ్యాక్ సైడ్లో ఉంటుంది, హెచ్పి పెట్రోల్ బంక్ పక్కన. సో అక్కడ వెళ్తే మీకు కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది స్పెషల్ కేటగిరీకి సంబంధించి. సో ప్రతి క్లాస్లో ఒక సీట్ ఎన్సీసీకి ఉంటుంది పక్క, ఒక సీటు పిహెచ్సికి ఉంటుంది, ఒక సీటు క్యాప్ కూడా ఉంటుంది. సో మ్యాక్సిమం ఇక్కడ ఎన్ఎస్ఎస్ వాళ్ళకి, స్పోర్ట్స్ వాళ్ళకి రిజర్వేషన్ అనేది స్పెషల్ కేటగిరీ కింద లేదు. సిపి గేట్లో అయితే లేదు, లాస్ట్ ఇయర్ లేదు, అంతకుముందుకు కూడా లేదు. సో ఎవరైనా ఎన్ఎస్ఎస్ వాళ్ళు కానీ, స్పోర్ట్స్ వాళ్ళు కానీ ఉంటే ఈ స్పెషల్ కేటగిరీకి సంబంధించిన సీట్స్లో మీకు ఎలిజిబిలిటీ ఉండదు. మిమ్మల్ని పిలవరు, ఈ ఇయర్ కూడా పిలవరు. ఓకేనా, సో లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఎన్సీసీ వాళ్ళు, పిహెచ్సి వాళ్ళు, క్యాబ్ వాళ్ళు మాత్రమే స్పెషల్ కేటగిరీ కింద కన్సిడర్ చేస్తారు. వాళ్ళని మాత్రం పిలుస్తారు, వాళ్ళ సర్టిఫికేట్స్ తీసుకుంటారు. మీకు సంబంధించిన ఎవరైనా వీళ్ళు ఉంటే సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ కంటే ముందు మీకు పిలుస్తారు కదా. ఇక పిలిచిన తర్వాత మీ వెరిఫికేషన్ అయిపోతుంది ఆఫ్లైన్లోనే. హైదరాబాద్కి రావాలి అందరూ.
ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్కి రావాలి వీళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు డేట్లు ఇస్తారు సెపరేట్గా. మళ్ళీ చెప్తున్నా, ఫస్ట్ పేజ్లో ట్రై చేసుకోండి. ఫస్ట్ పేజ్లో అనుకున్న సీట్ వస్తే ఓకే, నో ప్రాబ్లం, దీనికి అవసరమే లేదు ఇక పోవుడు. ఒకవేళ ఫస్ట్ పేజ్లో మీరు అనుకున్న సీట్ రాకపోతేనే అప్పుడు సెకండ్ పేజ్లో మళ్ళీ పెడతారు కదా, మళ్ళీ ట్రై చేస్తారు కదా వెబ్ ఆప్షన్స్. అప్పుడు సెకండ్ పేజ్లో మీకు డేట్స్ ఇస్తారు. ఇక సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ కంటే ముందే మిమ్మల్ని పిలుస్తారు, డేట్స్ ఇస్తే అప్పుడు పోయి అటెండ్ అయ్యి ఆ జిరాక్స్లు అక్కడ సబ్మిట్ చేసి సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఆ సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్లో మీరు పెట్టుకున్న కాలేజెస్లో ఈ స్పెషల్ కేటగిరీకి సంబంధించిన సీట్కి మీరు ఎలిజిబుల్ అవుతారు. ఇక దానికి కూడా కాంపిటీషన్ ఉంటుంది. ఎన్సీసీలో కూడా సి సర్టిఫికేట్ ఉంటుంది, బి సర్టిఫికేట్ ఉంటుంది, అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అందులో కూడా పర్సంటేజ్లు ఉంటాయి. సో అందులో కూడా కాంపిటీషన్ ఉంటుంది. ఒకవేళ మీకు సంబంధించి కాంపిటీషన్ లేకపోతే ఆ స్పెషల్ కేటగిరీకి సంబంధించిన సీటు మీకు అలాట్ అయ్యే ఛాన్స్ ఉంది. అది ఉస్మానియా అయినా, కాకతీయ అయినా, ఉస్మానియా సబ్ క్యాంపస్లో అయినా, ఎక్కడైనా కానీ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తీరు స్పెషల్ కేటగిరీ కింద ఉన్న సీట్ అయినా వస్తుంది మీకు. ఒకవేళ ర్యాంక్ అనేది మీకు తక్కువ వస్తే ఈ స్పెషల్ కేటగిరీ హెల్ప్ అవుతుంది. ఇది అన్నట్టు ముచ్చట, అర్థమైందా? సో సెకండ్ పేజ్ కంటే ముందు ఫస్ట్ పేజ్ అయిపోయిన తర్వాత సెకండ్ పేజ్ స్టార్ట్ కాక ముందుకు వీళ్ళకు కౌన్సిలింగ్ జరుగుతుంది. ఆఫ్లైన్లో జరుగుతుంది. స్లాట్ బుకింగ్లు ఏముండవు, డేట్లు ఇస్తారు, డైరెక్ట్ పోవాలి, జిరాక్స్లు ఇచ్చి రావాలి అక్కడ, అంతే. ఇక సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ డైరెక్ట్ సెకండ్ పెట్టుకోవచ్చు. సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ సెకండ్ పేజ్ అలాట్ అయిన తర్వాత ఒకవేళ మీకు ఈ సర్టిఫికెట్లు హెల్ప్ అయితే ఈ కోటా కింద ఉన్న సీటు మీకు అలాట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, అర్థమైంది కదా క్లారిటీగా? అంతే. ఇక సెకండ్ పేజ్ అయిపోయిన తర్వాత ఇక ఫైనల్ పేజ్ ఉంటుంది, థర్డ్ పేజ్. ఫైనల్ పేజ్ వరకు స్పెషల్ కేటగిరీ సీట్ సెకండ్ పేజ్లోనే ఫిల్అప్ అయిపోతాయి ఇక. ఓకే, అది అనుకున్న సీటు రాకపోతే ఫస్ట్ పేజ్లో అప్పుడు సెకండ్ పేజ్ పెట్టుకోవాలి. సెకండ్ పేజ్ పెట్టుకునే దానికంటే ముందే ఈ స్పెషల్ కేటగిరీ సీట్స్కి సంబంధించిన కౌన్సిలింగ్లు జరుగుతాయి. సో దాని మీనింగ్ ఏంటంటే మీకు ఫస్ట్ పేజ్లో అందరితో పాటు నార్మల్గా ట్రై చేయుర్రి, అప్పుడు రాకపోతే సెకండ్ పేజ్ మళ్ళీ పెట్టుకుంటే అప్పుడు సెకండ్ పేజ్లో మీకు ఈ కౌన్సిలింగ్ అటెండ్ అయ్యి సెకండ్ పేజ్ పెట్టుకోరు. అప్పుడు సెకండ్ పేజ్లో ఎన్సీసీకి సంబంధించిన సీట్స్ అనేవి ఫిల్ చేస్తారు, ఎన్సీసీ పిహెచ్సి క్యాప్. ఫస్ట్ పేజ్లో ఈ సీట్స్ అనేవి ఫిల్ చేయరు, ఇవి సెకండ్ పేజ్ కోసం దాచిపెడతారు అన్నట్టు. అందులో ఒక సీట్, ఇందులో ఒక సీట్, ఇందులో ఒక సీట్ సెకండ్ పేజ్లోనే ఫిల్ చేస్తారు. ఫస్ట్ పేజ్లో ఫిల్ చేయరు, ఫస్ట్ పేజ్లో ఉండదు. సో అర్థమైందని అనుకుంటున్నా. ఇంకేమైనా అర్థం కాకపోతే కింద కామెంట్ చేయండి, పక్కా రిప్లై ఇస్తా. ఎనీవేస్ ఉంటా మరి, సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్.